1000 కోట్ల బడ్జెట్తో బాలీవుడ్లో సినిమా రావడమే కష్టం. ఎందుకంటే ఏ హీరోకు అంత మార్కెట్ లేదు. కానీ తెలుగు సినిమాకు ఆ బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పటికే 600 కోట్లతో నాగశ్విన్ ప్రాజెక్ట్ కే తీస్తున్నారు. దాన్ని మించిపోయేలా రాజమౌళి మహేష్ బాబుతో తన తర్వాతి సినిమాకు 1000 కోట్ల బడ్జెట్ ఫైనల్ చేశారు. మహేష్ రాజమౌళి సినిమాకు 1000 కోట్ల రూపాయల బడ్జెట్. ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా బడ్జెట్ పరంగా రికార్డులకు ఎక్కబోతోంది. అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ఇప్పటి నుంచే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబి 29 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ను ఫైనల్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో రాజమౌళి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమా బడ్జెట్ 600 కోట్లు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ చేసిన బడ్జెట్ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రాజమౌళి మహేష్ బాబు మూవీ బడ్జెట్ 1000 కోట్లుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా స్టాండర్డ్స్ 500 కోట్ల వరకే ఆగిపోయాయి. కానీ మొట్టమొదటిసారి 1000 కోట్ల బడ్జెట్తో సినిమా అంటే టాలీవుడ్ కూడా హాలీవుడ్ రేంజ్లో ఎదిగిపోయిందని చెప్పుకొస్తున్నారు. అయితే చాలామంది ఈ న్యూస్ ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఒక 600 కోట్ల వరకు నమ్మొచ్చు, కానీ మరీ 1000 కోట్లు కష్టమే అని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే రాజమౌళి మహేష్ మార్కెట్ను బట్టి అంత బడ్జెట్ పెట్టినా తప్పులేదు, తిరిగి వచ్చేస్తుంది. పాన్ వరల్డ్ రేంజ్లో మహేష్ బాబు రాజమౌళి సినిమా. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు. దీన్ని హాలీవుడ్లో కూడా విడుదల చేయనున్నారు. మహేష్ బాబు రాజమౌళి కూడా పాన్ వరల్డ్ సినిమాలా తీర్చిదిద్దే అవకాశం ఉంది. మొత్తంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా అంచనాలకు అందని విధంగా ఉండనుంది. ప్రపంచ దృష్టి ఆకర్షిస్తున్న తెలుగు దర్శకులు. తెలుగు సినిమాల రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్తోంది. ఇప్పటి వరకు ప్రముఖ దర్శకులు తీసే సినిమాలు జాతీయ స్థాయిలో హైలైట్ అయ్యేవి. కానీ రాజమౌళి, అశ్విన్ లాంటి వాళ్ళు నేరుగా హాలీవుడ్కే గురి పెడుతున్నారు. మన సినిమా స్టామినాను పై రేంజ్లో ఎగరేస్తున్నారు.